నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. కరోనా కాలం వచ్చేసింది. ఆదరించిన పట్నం ముఖం చాటేసింది. మనిషికి మధ్య దూరాన్ని పెంచేసింది. ముఖాలు చూసుకునే పరిస్థితి లేకుండా చేసేసింది. ఫలితం పట్నం మళ్ళీ పల్లెబాట పట్టింది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇలా పెద్ద ఉద్యోగాలు చేసే ఇంజనీర్లంతా పల్లెలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఒకవైపు ఇంటి నుండి ఉద్యోగం చేస్తూనే మరోవైపు తమ పొలాల్లోని పంటలను సాగు చేస్తున్న సాఫ్ట్వేర్ రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం. అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, 4 అంకెల జీతం. అయితే లాక్డౌన్ కుదుపు ఇతన్ని దెబ్బతీసింది. పట్నం నుండి తన సొంతూరుకు వచ్చేశాడు. తన వృత్తికి సంబంధించిన పనులను వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో కొంత సమయం ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో వ్యవసాయంలో తండ్రికి సహాయపడుతున్నాడు. చిన్నప్పుడెప్పుడో పొలాలకెళ్లిన ఆ యువకుడు మళ్ళీ ఇప్పుడు పొలం బాట పట్టడం ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నాడు. పల్లెటూళ్ళ గురించి 3 దశాబ్దాలుగా మనం వింటున్న మాట, మనం కంటున్న మాట, పల్లె కన్నీరు పెడుతోంది. అవును, నిజమే, పల్లె కన్నీరు పెడుతోంది. కనిపించిన కుట్రలతో కాదు, కనిపిస్తున్నటువంటి ఆర్థిక సంబంధాలతో, కనిపిస్తున్నటువంటి ఆశలతో పల్లె కన్నీరు పెడుతోంది. కరోనా కాలంలో ఆ పల్లెటూళ్ళు ఎలా ఉన్నాయి? పల్లె ప్రజలకు ఆవాసంగా మారుతున్నటువంటి వేళ ఆ పల్లెటూరులో పరిస్థితులు ఎలా ఉందో ఒకసారి అధ్యయనం చేద్దాం. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం పుల్లమనాయుడు కండ్రుగ గ్రామం వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ ఆరుగాలం శ్రమించే రైతాంగానికి కొదవుండదు. కాలగమనంలో వచ్చిన మార్పులు, ఆధునిక పోకడలు ఆ గ్రామంలోని రైతాంగాన్ని కూడా మార్చేశాయి. ఓ 3 దశాబ్దాలుగా వ్యవసాయంపైనే ఆధారపడే కుటుంబాలు వ్యవసాయంలో ఆదాయం లేక పక్కదారులు వెతుక్కున్నారు. పిల్లలను బాగా చదివించి ఉద్యోగాలకు పంపికొందరు, ఊరు వదిలిపెట్టి వ్యాపారాలకు కొందరు వెళ్లిపోయి ఊళ్ళో పొలాలను కౌలుకిచ్చి పని చేయించుకుంటున్నారు. అయితే మొదటి తరం వారు ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. మనిషికి మట్టితో పెనవేసుకున్న అనుబంధం రైతును పొలానికి దూరం కానివ్వదు. రాజ్యానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కొలువులు చేసినా రైతు బిడ్డలు పొలానికి బందీలే. కరోనా వల్ల మొదలైన లాక్డౌన్ ఇప్పటికి 1 నెల రోజులు దాటింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం నగరాల్లో ఉంటున్న జనం సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా నగర జీవిని కష్టాల పాలు చేస్తున్నా పల్లె జనం మాత్రం పసందైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నిత్యం కలం, కంప్యూటర్లతో సతమతమవుతూ గడిపేవారు కూడా ఇప్పుడు హలం పట్టి పొలం దున్నుతున్నారు. అటు వర్క్ ఫ్రం హోం చేస్తూనే ఇటు పొలం పనుల్లోనూ బిజీగా గడుపుతున్నారు. కాలం తెచ్చిన మార్పులతో యువకులు పొలానికెళ్లడం తగ్గించేశారు. కానీ సాంప్రదాయ అర్చక కుటుంబాల రీతిలో సాంప్రదాయ రైతు కుటుంబాలు మాత్రం ఏ ప్రభావానికి లోనుకాక వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక మరికొందరు సంపాదనకు వ్యవసాయం తోడవుతుందని కొనసాగిస్తున్నారు. పంటలు పండకపోయినా బిడ్డల సంపాదన వారికి ఆసరాగా నిలుస్తూ వచ్చింది. వానలు బాగా కురిసి పంటలు బాగా పండినప్పుడు బిడ్డల సంపాదనపై వారు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఉండేది. ఇప్పుడు కరోనా వల్ల గ్రామాల్లో వ్యవసాయం మళ్లీ జీవం పోసుకోబోతుందని విశ్లేషణలు సాగుతున్నాయి. ఎప్పుడో వ్యవసాయాన్ని వదిలి భూములు కౌలుకిచ్చి పట్టణాల్లో స్థిరపడిన వాళ్లు ఎందరో. కానీ 1 నెల రోజులుగా కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆ సంపదకు గండిపడింది. అటు పట్టణాల్లో ఉండేవారు పల్లె తలుపులు తడితే పల్లెల్లోనే ఉంటూ వ్యాపారాలు చేసేవారు కూడా మళ్లీ వ్యవసాయంతో సేద తీరుతున్నారు. 1 నెల రోజులుగా గ్రామంలో ఉండటంతో పొలం పనులు జోరుగా చేస్తున్నారు. తొలకరి చినుకులు పడిన, బావిలో నీళ్లు ఉబికిన పల్లెవాసులకు పట్టలేనంత ఆనందం. నిజమే, ఎందుకంటే పొడమి తల్లిని నమ్ముకున్నటువంటి ఆ ప్రజానీకానికి పట్టడి అన్నం దొరికేది ఈ భూమిలో ఉంచే దానికి అవసరమైనటువంటి నీళ్ళ ద్వారానే. మరి ఇప్పుడు అంతకన్నా ఆనందంగా కనిపిస్తున్నారు. మండు టెండల్లో వేసవి కాలంలో ఎక్కడ సేద తీరుదామనుకుంటున్నటువంటి తరుణంలో కరోనా మిగిల్చిన కష్టాలు ప్రపంచాన్నంతా ఒక రకంగా వేధిస్తుంటే పల్లెటూళ్ళు మాత్రం హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యువకుడి పేరు చందు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, 4 అంకెల జీతం. అయితే లాక్డౌన్ కుదుపు ఇతన్ని దెబ్బతీసింది. పట్నం నుండి తన సొంతూరుకు వచ్చేశాడు.
తన వృత్తికి సంబంధించిన పనులను వర్క్ ఫ్రం హోం పేరుతో కొంత సమయం ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో వ్యవసాయంలో తండ్రికి సాయపడుతున్నాడు. చిన్నప్పుడెప్పుడో పొలానికెళ్లిన ఆ యువకుడు మళ్లీ ఇప్పుడు పొలం బాట పట్టాడు. నేను ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్. మా డాడీ, నేను బీటెక్ వరకు నేను డైలీ వ్యవసాయంలో పార్టిసిపేట్ చేసేవాడిని, మా డాడీతో కూడా హెల్ప్ చేసేవాడిని. బీటెక్ తర్వాత త్రూ జాబ్ వల్ల నేను సిటీలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. మ్యాక్సిమం ఇయర్లీ వన్స్ నేను జస్ట్ మా విలేజ్కి వచ్చేవాడిని. అప్పుడు జస్ట్ ఒక 4-5 days మా పేరెంట్స్తో స్పెండ్ చేసేవాడిని. అఫ్కోర్స్ జాబ్ ప్రొఫెషన్ అప్పుడు మ్యాండటరీ అనుకొని జస్ట్ జాబ్లో సెటిల్ అయ్యి ఓకే, ఫ్యామిలీ సాలిడ్గా వెల్గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ కొద్దిగా డౌన్ అయింది బికాస్ ఆఫ్ లేబర్ కావచ్చు, లేకపోతే ఇంకో సో మెనీ రీజన్స్ ఫర్ దట్. ఇప్పుడు కోవిడ్ ఇప్పుడు అందరూ వరల్డ్ వైడ్ COVID-19 వల్ల సఫర్ అవుతున్నారు. బట్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన నా అబ్జర్వేషన్ ప్రకారం కోవిడ్ ఓన్లీ ఫర్ సిటీస్, టౌన్స్కే స్టాప్ అయింది. ఇంతవరకు విలేజెస్కి స్ప్రెడ్ కాలేదు. మేబీ స్ప్రెడ్ కాదు కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే విలేజ్లో ఇది ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు సిటీస్ అండ్ టౌన్స్. స్ప్రెడ్నెస్ కూడా తక్కువగా ఉంటుంది విలేజెస్లో. విలేజర్స్ అందరూ జస్ట్ ఈ ఫ్రెష్ ఎయిర్ పీల్చడం వల్ల వాళ్ళ హ్యూమినిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సిటీ కల్చర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. జస్ట్ ఈ రీజన్ వల్ల నేను జస్ట్ గత 1.5 monthగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నా ఆఫీస్ టైమింగ్స్ ప్యారల్గా మేనేజ్ చేసుకుంటూ నేను ఇక్కడ పొలంలో వచ్చి మా డాడీకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ ఎన్విరాన్మెంట్ నేను ఒక 7 years నేను సిటీలో స్పెండ్ చేసి ఇప్పటిక్కడ విలేజ్లో నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం నా హెల్త్ హ్యూమినిటీ కూడా పెరిగింది కంపేర్ టు ఈ ఫ్రెష్ ఎయిర్ వల్ల. వ్యవసాయం ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరికైనా అట్ ద సేమ్ టైము మనకు అది చేసిన జాబ్ మనం చూస్ చేసుకునే జాబ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా జాబ్లో ఇబ్బంది అయినప్పుడు మనకు వ్యవసాయం ఇప్పటికైనా ఆదుకుంటుంది. అట్ ద సేమ్ టైం వ్యవసాయం మీద కొద్దిగా ఒక లెవెల్ వరకు వచ్చినప్పుడు ఇంకా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్స్ రావాలి అంటే, ఒక ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే జాబ్స్ కూడా అటెండ్ మన జాబ్స్ని తక్కువ చేయకూడదు. వ్యవసాయం ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ వ్యవసాయం ఫ్యామిలీ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓన్లీ జాబ్ మ్యాండటరీ. మా అందరి వ్యవసాయం ఫ్యామిలీ మాకు ఎక్స్ట్రా ప్లస్ పాయింట్ అంటే మాకు మా జనరేషన్ జాబ్. మీ రెండింటిని ప్యారల్గా చేసుకుని ఇప్పుడు మాకు వ్యవసాయం కొద్దిగా బాగుంది. మా జాబ్స్ ఓకే, పెద్ద రిస్క్ లేదు. రిస్క్ వచ్చినా మాకు వ్యవసాయం సపోర్ట్ ఉంటుంది. ఇతని పేరు మురళి. ఎప్పుడో వ్యవసాయం వదిలి భూములు కౌలుకిచ్చి పట్నం చేరాడు. బాగానే సంపాదిస్తున్నాడు. కానీ నెల రోజులుగా ఆ సంపాదనకు గండిపడింది. కానీ అతను నెల రోజులుగా గ్రామంలో ఉండటంతో అతని పొలం పండుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో దుక్కి దున్ని పొలాన్ని రబీకి సిద్ధం చేస్తున్నాడు. ఈ COVID-19 వల్ల మేము మా విలేజ్కి మళ్ళీ చేరుకోవడం జరిగింది. ఇక్కడ అంటే కొంచెం ఈ COVID-19 అనేది మేము సిటీలో ఉన్నప్పుడు కొంచెం భయంగా టెన్షన్గా ఉండేది. పక్క వీధిలో ఉన్నింది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటూ ఉంటే ఆ టీవీలో న్యూస్ చూసి అదంతా కూడా కొంచెం భయపడతా ఉన్నాం. విలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాము. కానీ ఇక్కడ పరిస్థితులు బట్టి ఇక్కడైతే ఎక్కడ ఏ రిమార్క్ లేదు, చాలా జాగ్రత్తగా ఉన్నాం. కానీ ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఏదో ప్రశాంతంగా ఉన్నాం. ఫెస్టివల్ వచ్చినా కానీ అందరూ కూడా ఈ ఫెస్టివల్కి లీవ్లు ఉండి వచ్చేవాళ్ళు చాలామంది, రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ COVID-19 వల్ల ప్రతి ఒక్కరు కూడా బయట వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి మా పల్లెలకి అందరూ చేరుకోవడం జరిగింది. ఉదయం లేచి మా ఫీల్డ్కి రావడం, ఇక్కడ పొలాల పనులు చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళడం అని చాలా ఆనందంగా ఉంది. ఈ పొలాల పనుల్లో మా కుటుంబ సభ్యులతో కలిసి చేదోడు వాదోడుగా మేము చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ పొలాల్లో కలిసి చాలా వరకు గతంలో ఒక 20 years బ్యాక్ పొలాల్లో భోజనాలు చేయడం, ఇవన్నీ కూడా ట్రాక్టర్తో దున్నడం అని, ఇంకా ఈ పొలాల దగ్గర గట్లు మడవలు కట్టడం అని, ఇవన్నీ కూడా గతంలో గుర్తులన్నీ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పారపట్టి అడుసు తొక్కి గణం చెక్కుతున్న వ్యక్తి పేరు రవి. 20 సంవత్సరాలకు ముందే పట్నం చేరాడు. ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించేవాడు. పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చేర్చి ఇంతకన్నా సుఖమేముందని అనుకునేవాడు. కరోనా కుదుపుతో గ్రామానికి చేరాడు. ఖాళీగా కూర్చోలేక హలం పట్టి పొలంబాట పట్టాడు. నారు పోసి వరి పండించడానికి సిద్ధమయ్యాడు. కరోనా లాక్డౌన్ ముగిసేలోపు ఓ పంటకు నారు పోసి నాట్లేసి పంట పెట్టేశాడు. నీళ్లు కట్టుకుంటే చాలు పంట చేతికొస్తుంది అంటున్నాడు. ఎన్ని పనులు చేసినా వ్యవసాయంలో ఉండే ఆనందమే వేరంటున్నారు. గత 15 ఏళ్ళకి మేము తిరుపతిలో ఉన్నాను.
ఉద్యోగం చేసుకుంటూ. ఈ కరోనా వల్ల అక్కడ లాక్డౌన్ అది ఇది పైపించి విలేజ్లోకి వచ్చాను. ఇక్కడ పొలాలు మాది హ్యాపీగా చేసుకుంటూ ఉన్నాము కాబట్టి హ్యాపీగా ఉన్నది. ఇక్కడ ఈ కోవిడ్-19 వల్ల అక్కడ లాక్డౌన్లో అవి ప్రకటించడానికి వచ్చేసినాము. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగా ఉన్నాం. పిల్లలు కూడా అక్కడ మంచి స్కూల్లో చదివిస్తున్నాము. ఈ కరోనా వచ్చిన వల్ల అక్కడ దెబ్బతిన్న వల్ల విలేజ్కి వచ్చాను. ఇక్కడ వాళ్ళకంతా వ్యవసాయం చూపిస్తున్నాం. వాటర్ రావడము, మోరేయడము, ఎక్కడ విలేజ్లో ఈ పైరు చేయడం వల్ల వాళ్ళకంతా అవగాహన ఇస్తున్నాం. పుస్తకాల్లో కాకుండా ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటిది వాళ్ళకి ఎప్పుడు చూసిందే లేదు, వాళ్ళు పుట్టిందే ఇక్కడ చూడలేదు కాబట్టి కరోనా వల్ల మేము ఇక్కడ వెయిట్ చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు బాగా వస్తాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ వల్ల అన్నీ చూపిస్తున్నాం. వాళ్ళకి ఎట్ట అవగాహన అంతా బాగుంది. పుల్లమనాయుడు కండ్రికలో స్థానికంగా ఉన్నటువంటి రైతాంగానికి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి వారందరూ తోడు కావడంతో పుల్లమనాయుడు కండ్రిక పచ్చని పొలాలతో అలరారుతోంది. మనం చూస్తున్నటువంటి ఇవన్నీ గతంలో బీడుబారిన భూములే. ఇప్పుడు హాయిగా నెలన్నరగా ప్రశాంతంగా ఎవరికి వారు వ్యవసాయం చేస్తున్నారు. రైతన్నలకు వారి కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తోడుగా నిలవడంతో ఇప్పుడు 3 పంటలు 6 కాయలుగా ఈ గ్రామంలో వ్యవసాయం అలరారుతోంది.